ధన్యవాదాలు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ డిమాండ్స్ పైన మాట్లాడే సందర్భం కల్పించారు. అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రజలకు తమ అవసరాలకు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి పూర్తి సౌకర్యం కల్పించే ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 58-60 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్లకు పెన్షన్ ఈరోజు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. మనం ఓల్డ్ ఏజ్ పెన్షనే 4000 ఇస్తున్నాం అధ్యక్ష. విడో పెన్షనే 4000 ఇస్తున్నాం అధ్యక్ష. దయచేసి దీనిపైన పెన్షన్ పెంచి వాళ్ళకు కొంచెం మర్యాద కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా హెల్తీ బస్సెస్ చాలా అవసరం ఉంది అధ్యక్ష. బస్సెస్ ఏంటంటే దాని కిలోమీటర్ పరిధి దాటినా కూడా ఆ బస్సెస్ రాష్ట్రంలో తిరగడం అది మంచిది కాదు అధ్యక్ష. ఆ బస్సెస్ తక్షణం రీప్లేస్ చేసి మంచి బస్సెస్ ఇస్తే ప్రజలకు మనం సౌకర్యం కల్పించేటట్టు కదా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని బస్సెస్ ఉన్నాయి అధ్యక్ష. స్టేజ్ క్యారేజ్ అనే ఒక బస్సు, ఒక సర్వీసెస్, అదేవిధంగా కాంటాక్ట్ క్యారేజ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ క్యారేజ్, ఆల్ ఇండియా పర్మిట్ అధ్యక్ష. దీంట్లో ఆల్ ఇండియా పర్మిట్ ట్యాక్స్ రేట్ వచ్చింది 4000 రూపాయలు పర్ సీట్ స్లాబ్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా స్టేజ్ క్యారేజ్కి వచ్చి 1150 రూపాయలు ఉంది అధ్యక్ష. స్టేజ్ క్యారేజ్ వచ్చి 1974 నేషనలైజేషన్ తర్వాత ఇంతవరకు స్టేజ్ క్యారేజ్ ఎక్కడ కూడా మళ్ళీ ఫర్దర్ శాంక్షన్ కానీ గ్రాంట్ కానీ ఇవ్వలేదు అధ్యక్ష. కాకపోతే 1989 సెంట్రల్ యాక్ట్ ప్రకారం క్లియర్ కట్గా సెంట్రల్ యాక్ట్లో మెన్షన్ ఉంది అధ్యక్ష. ఫర్ ద హెల్తీ ఆపరేషన్ ఆఫ్ ద బెటర్ సర్వీసెస్ ఆఫ్ ద పబ్లిక్, ప్రైవేట్ కూడా సమానంగా మనం ఆర్టీసీతో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలని చెప్పి క్లియర్ కట్గా 1989 సెంట్రల్ యాక్ట్లో ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఆల్ ఇండియా పర్మిట్స్ ఏదైతే ఉన్నాయో నైట్ సర్వీసెస్కి ఇప్పుడు కొంతమంది వచ్చి ఎన్ఎల్ రిజిస్ట్రేషన్లో తీసుకున్నారు అధ్యక్ష. అది ఎట్లా వెహికల్స్ యథావిధిగా నడుస్తున్నాయి అధ్యక్ష. దానికి రెగ్యులరైజ్ చేసి మనం ఒక 2000-2500 స్లాబ్ పెట్టి మన స్టేట్ నుంచి పర్మిట్లు ఇష్యూ చేస్తే ఈ అన్ని వెహికల్స్ ట్యాక్సెస్ అన్నీ మన స్టేట్కి రెవెన్యూ వస్తుంది అధ్యక్ష. ఈ రెవెన్యూ మనం చూసుకోకుండా పోవడం వల్ల నాగాల్యాండ్ పర్మిట్స్ ఇవన్నీ వచ్చి దానివల్ల మన స్టేట్ రెవెన్యూ అయిపోతుంది అధ్యక్ష. ఇది కాకుండా మనము కానీ దాన్ని కరెక్ట్గా పర్మిట్ ఇక్కడే ఇష్యూ చేసి వాళ్ళకి కానీ రెగ్యులరైజ్ చేస్తే ఇట్స్ ఎ బెస్ట్ రెవెన్యూ టు ద స్టేట్ అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ATS FC సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా జిల్లాకి FC సెంటర్లు ఉండి మిగతా కాన్స్టిట్యున్సీస్ వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అధ్యక్ష. లారీలు, బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆటోలు ఇవంతా మదనపల్లి నుంచి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, మదనపల్లి నుంచి రాయచోటి ముందు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంది అధ్యక్ష. రాయచోటి వరకు తీసుకువెళ్ళాలి అధ్యక్ష FC కోసం. రాజంపేట వాళ్ళు రాయచోటికి రావాలి అధ్యక్ష. కోడూరు వాళ్ళు రాయచోటికి రావాలి అధ్యక్ష. అదేవిధంగా పీలేరు వాళ్ళు రాయచోటికి వెళ్ళాలి అధ్యక్ష. ఇది FC సెంటర్స్, ఇది యథావిధిగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చే అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆల్ ద వే ఈ వెహికల్స్ అన్ని అక్కడ పోవడం రావడం, పొల్యూషన్, ట్రాఫిక్ ఇవంతా అన్నెసరీ అధ్యక్ష. ఇవి తప్పకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో FC సెంటర్స్, ATS సెంటర్స్ ఇస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు మెరుగైన ట్రాన్స్పోర్టేషన్ కోసం దయచేసి మనం బస్సెస్ రీప్లేస్ చేసి మంచిగా ఇస్తే ఏపీఎస్ఆర్టీసీ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష. అదే కాకుండా మహిళల కోసం ఏదైతే మనం ఇచ్చామో ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి ఇంకా బాగా బ్యాకప్ ఇవ్వాలంటే వెహికల్స్ చేంజ్ చేసి దాన్ని కరెక్ట్గా మనం ప్రజలకు సకాలం ఇచ్చి స్పీడ్ అండ్ టైమ్ ఆఫ్ ద వెహికల్స్ పెంచాలి అధ్యక్ష. మనం KMPL కావాలని డ్రైవర్ల మీద ప్రెషర్ చేసి ఆ వెహికల్స్కి ఏం చేసిన 6 కిలోమీటర్ రావాలని, 5.5 కిలోమీటర్ రావాలని ఆ డ్రైవర్లు చాలా స్లోగా నడుపుతూ మనుషుల టైంకి అది రెగ్యులర్ ఈ టైంకి సరిగ్గా చేరడం లేకుండా పోతుంది. దానికి మీ దృష్టి తీసుకొచ్చి తప్పకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి బెటర్ సర్వీసెస్ కోసం